ఆ అక్కని బట్టి నేను ఎప్పుడు కూడా విశ్వాసం కోల్పోను తెలుసాను. ఎందుకు చెప్పనా, భర్త ఎంత నీచంగా తిట్టినా సరే, కుటుంబీకులు మతం మారినా సరే, గతంలో క్రీస్తత్వంలో ఉండి దాని తర్వాత హైందత్వంలో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కుటుంబంలో, అయినా సరే ఒక నిరీక్షణ కలిగి ఉంది ఆ బిడ్డ. ఆ బిడ్డను చూసి నేను కొన్నిసార్లు సిగ్గు కూడా తెచ్చుకున్నా. బా ప్రార్థన అంటే ఇది, నిరీక్షణ ఉండేది. ప్రార్థన చేస్తే కన్నీళ్ళే దేవుడితో అంటే కన్నీళ్ళు మనిషికి ఎందుకు వస్తుంది తెలుసా? అంత భారం కలిగి గుండెల్లో ఎవరు చెప్పుకోలేకుండా ఒక్కసారి దుఃఖంతో మాట్లాడితే, ఒక మనిషితో మాట్లాడితే మన దుఃఖం పోయింది అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గర పోయి మనం చెప్పుకుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే దుఃఖం వస్తూ ఉంటుంది. అంటే మన బాధ సమస్య అక్కడ వాడు ఏదో మనకు అలసిపోయిన ఆశను తృప్తి పరుస్తున్నారు కొంచెం అని చెప్పి ఆశ కలిగి ఉంటుంది. అది మనం దుఃఖం కలిగి ఉంటాం. ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర మనం దుఃఖపడం. ఇక్కడ దుఃఖపడుతున్నానంటే కంటిన్యూస్గా కన్నీళ్ళు కాడుతున్నానంటే వాళ్ళకి ఎంత లోతుగా బాధ ఉంటుంది. ఉట్టికి ఎవరు కన్నీళ్ళు రావు, ఉట్టి కన్నీళ్ళు ఏడుపు వస్తుంది. కానీ కొన్ని సావుల దగ్గర ఏడుస్తారు కానీ ఇవి రావు. ఆ ఏడుపు వేరు. అని ఆ అక్కను చూసినప్పుడు ఏడుస్తూ ఉంటుంటే అంటే నిరీక్షణ కలిగి ఉంది. ఒక భర్త ఇన్ని సంవత్సరాలు అయినా సరే మారకపోయినా, దేవా నువ్వు ఏనాడికైనా మారుతున్నా భర్తని అని చెప్పి నిరీక్షణ కలిగి చూసిన అది కావాలి. గట్టి సపోర్ట్ కొట్టు. అర్థం గురించి దేవుడు తన భర్తని మార్చినట్టు గట్టి సపోర్ట్ కొట్టు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఆ నిరీక్షణ కావాలి. నిరీక్షణ కలిగి లేకపోతే నీ జీవితంలో ఎన్ని చేసినా వేస్ట్. దేవుడు నీ జీవితంలో ఏదైనా వాగ్దానం చేసినామో దాన్ని పట్టుకొని ముందుకు సాగాలి తప్ప, దేవుడు నాకు ఈ లేదని చెప్పి కృంగిపోవద్దు. దేవుడు ఇచ్చిందని చెప్పి హెచ్చులో పడవద్దు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చిందో వాగ్దానం, దేవా నాకు ఈ వారం ఈ వాగ్దానం ఇచ్చినావు దేవా, నువ్వు ఈ వాగ్దానం ద్వారా నేను నిలబడి దాన్ని పట్టుకొని నేను విశ్వాసంతో నిరీక్షణతో ఆ వాగ్దానం ద్వారా నా జీవితాన్ని నా కుటుంబాన్ని ముందు తీసుకెళ్తున్నా. దేవుడు నీకు ఇయ్యలేదని చెప్పి కృంగిపోవద్దు ఎన్నడు. ఎందుకంటే మొదటి ద్వారా నీకు ఎప్పుడైతే క్రీస్తత్వంలో వచ్చినప్పుడు, హైందత్వం నుంచి క్రీస్తత్వంలో వచ్చినప్పుడు నువ్వు అప్పుడు దేవునికి ఇచ్చిన వాగ్దానం పట్టుకొని ఈనాడు నువ్వు ఇక్కడ కూర్చొని ఆ వాగ్దానాన్ని పట్టుకొని జీవితాంతం నువ్వేం చేయాలి? దాన్ని కట్టుకొని దాని మీద మాట మీద నిలబడి ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తాడు? నీ శాసనములు ఎన్నడను కూడా తప్పిపోవు. దేవుడు ఏదైతే నీ జీవితంలో మాట ఇచ్చినాడో దాన్ని ఎప్పుడు కూడా మాట తప్పే దేవుడు కాదు.